హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉన్నాయి. మొన్న ఢిల్లీ జంతర్ మంతర్ దీక్ష తర్వాత నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది నభూతో నభవిష్యత్ అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలను హైజాక్ చేసేలాగా, బుల్డోజ్ చేసేలాగా సాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ప్రతి అంశాన్ని అంటే తనదైన కోణంలో గత ప్రభుత్వం ప్రతిదాన్ని అరాచకం చేసింది, అవినీతికి తావిచ్చింది అన్న కోణంలో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం కూటమి నేతలు ఎంతగా చేస్తున్నా కూడా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే సబ్జెక్ట్ వారీగా, అంశాల వారీగా చెప్పింది ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు బాగా కనెక్ట్ అయింది. వ్యూవర్షిప్ కూడా పెద్ద ఎత్తున పెరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది కానీ పారిపోలేదు అన్న చర్చ ప్రజల్లో తీవ్రంగా నానుతోందనమాట. ఒకసారి ఆ స్టోరీని చూసే ప్రయత్నం చేద్దాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినంత మాత్రం నాకు భవిష్యత్తు ఉండదనేలా టీడీపీ ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 11 అసెంబ్లీ, 4 లోక్సభ సీట్లు దక్కిన సంగతి తెలిసిందే. కర్నూలు చావుకు కారణాలు అనేకమన్న చందంగా వైఎస్ జగన్ పార్టీ ఘోర పరాజయానికి ఎన్నో కారణాలున్నాయి. చివరికి సొంత సామాజిక వర్గం కూడా ఆయన ఓటమిలో కీలక పాత్ర పోషించిందన్న వాస్తవం. జగన్ చుట్టూ ఉన్న 5-6 రెడ్లు మాత్రమే బాగుపడ్డారే తప్ప తమకు ఒరిగిందేమీ లేదని రెడ్డి సామాజిక వర్గం భావించింది. దీంతో జగన్కు బుద్ధి చెప్పాలనే ఆలోచనతో ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. జగన్ చేష్టలపై కోపంతో ఆయన ఓడించాలని అనుకున్నారు. ఆ పని చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా జగన్ పని అయిపోయిందన్నట్టుగా చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అసెంబ్లీతో పాటు చట్టసభ వెలుపల వివిధ వేదికల మీదుగా జగన్ను దారుణంగా తిడుతున్నారు. రాజకీయంగా జగన్పై విమర్శలు చేయడానికి ఎన్నో ఉన్నాయి. వాటిని వదిలిపెట్టి వ్యక్తిగతంగా జగన్ను, ఆయన కుటుంబ సభ్యుల్ని దూషించడం కొన్ని వర్గాల్లో ఆలోచనల్ని రేకెత్తిస్తోంది. జగన్ వెనుక బలమైన రెడ్డి సామాజిక వర్గం ఉంది. ఈ ఎన్నికల్లో జగన్ ఓటమికి, ఆయన ఓటమికి వారు కారణమై ఉండొచ్చు. అయినంత మాత్రాన జగన్ను పూర్తిగా వారంతా వద్దనుకున్నట్టు కాదు. రెడ్డి సామాజిక వర్గం మిగిలిన సామాజిక వర్గాలతో మొదటి నుంచి సత్సంబంధాలు కలిగి ఉంది. స్వాతంత్రానంతరం తెలుగు సమాజ రాజకీయాల్లో ఆ సామాజిక వర్గం పాత్ర అత్యంత కీలకమైంది. అన్ని కులాల్ని కలుపుకెళ్ళి అందరితో కలిసిపోయే స్వభావం ఉండడం వల్లే రాజకీయాల్లో రెడ్లు సుదీర్ఘకాలంగా మనుగడ సాగిస్తున్నారు. టీడీపీ అనుకూల ఛానల్ అధిపతి ఒక సందర్భంలో అమరావతి ఆందోళనకారులతో నిర్వహించిన ఓపెన్ హార్ట్ ఇంటర్వ్యూలో రెడ్లను మిగిలిన సామాజిక వర్గాలు వ్యతిరేకించవని, మరి కమ్మవారి విషయంలో పూర్తి భిన్నమైన వాతావరణం ఎందుకుందని ప్రశ్నించడం తెలిసిందే. తాజాగా జగన్ ఓటమి నేపథ్యంలో ఎక్కువ దాడులకు గురైంది రెడ్ల కంటే అణగారిన వర్గాలనే వాస్తవాన్ని గ్రహించాలి. జగన్ ఓటమి అనంతర పరిణామాలు రెడ్లు, ముస్లిం, క్రిస్టియన్, దళితులు తదితర సామాజిక వర్గాల్లో అంతర్మదనం మొదలైంది. కూటమి 2 నెలల పాలనే కొంతమందిలో కసి, పట్టుదల క్రియేట్ చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న తీరుతో మొన్నటి ఎన్నికల్లో కూటమికి మద్దతుగా నిలిచిన రెడ్లు సైతం పశ్చాత్తాపడుతున్న పరిస్థితి. జగన్ తీరుతో నష్టపోయిన దానికంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వల్ల కోల్పోతున్న దానికి వెలకట్టలేమనే భావన రెడ్లలోనూ, వైసీపీ అనుకూల ఓటర్లలోనూ బలంగా ఏర్పడుతుంది. అందుకే కూటమి 2 నెలల పాలనపై అప్పుడే అసంతృప్తి కనిపిస్తోంది. దీన్ని క్యాష్ చేసుకోవడం జగన్ నిర్ణయాలపై ఆధారపడి ఉంది. వైసీపీ 11 సీట్లకే పరిమితం కావడంతో ఆయనకు మిగిలింది ఏమీ లేదని లెక్కలేని తనమే ముఖ్యంగా టీడీపీకి రాజకీయంగా నష్టం తెస్తోంది. అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్న టీడీపీలో అహంకారం, ఆ పార్టీ నాయకుల్లో వైసీపీతో పాటు ప్రజలన్నా లెక్కలేని తనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. బహుశా పవర్ చెడు లక్షణమే అది కావచ్చు. అధికారం అదాన్ని ఎలా దించాలో ప్రజలకు బాగా తెలుసు. అందుకే జగన్ ఓటమే నిలువెత్తు నిదర్శనం. ప్రజాస్వామ్యంలో గెలుపోవడంలో శాశ్వతం కాదని అందరికీ తెలుసు. అయినా అధికారం అనేది ఊరికే ఉండనివ్వదు కదా. ఇప్పుడు టీడీపీ నేతలను కూడా అధికారం అనే శక్తి ఆడిస్తుంది. ఆ ఆటే జగన్ వైపు అనివార్యంగా కొన్ని వర్గాలను దగ్గర చేస్తుంది. సో జగన్ నైతికంగా ఓడిపోయి ఉండొచ్చు. టెక్నికల్గా, లెక్కల పరంగా, మ్యాథమెటికల్గా ఏ రకంగా చూసినా 11 సీట్లకు పరిమితమై ఉండొచ్చు. కానీ ఆయన పారిపోలేదు. పైగా జనంలో ఇప్పుడు కాదు, రాబోయే 5 ఏళ్ల పాటు ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ప్రతి సంక్షేమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనిపిస్తాడు. ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ అనేది చూస్తారు. ప్రతి దశలో, ప్రతి నెల 1వ తారీఖున వచ్చే సంక్షేమం, పెన్షన్ నుంచి మొదలు పెడితే ఊర్లలో వేసే రోడ్లకు సంబంధించి ఇట్లా ప్రతి దాంట్లోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనపడతాడు. ఎందుకు అంటే గతంలో ఆయన అవునన్నా కాదన్నా ఎవరిని అంటే పార్టీలు చూడకుండా, కుల మతాలు చూడకుండా అర్హులు అన్న ఒకటే క్రైటీరియాతో ఆయన పాలన సాగించుకుంటూ పోయాడు. అది కొంతమందికి నచ్చలే. పైగా మధ్యతరగతి వర్గాలు ప్రతిష్టకు పోయి తమనేదో రోడ్ల మీద నిలబెడుతున్నాడు అని చెప్పి కొంత ఏమంటారు ఇన్ఫీరియారిటీకి లోనైన అనమాట, అభద్రతా భావానికి గురైనరు. ఇది అంటే ప్రభుత్వం నుంచి మనకు వచ్చే సొమ్ము
అది మన అర్హతలకు తగ్గ విధంగా వచ్చింది తప్ప ప్రభుత్వం వేసే బిచ్చంగా ఎందుకు తీసుకోవాలన్న అంతర్మదంలో భాగంగా చాలా మంది వైసీపీకి దూరమైంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న పాలన ఏదైతే ఉందో, నిన్న అసెంబ్లీ సాక్షిగా చూసినాం కదా, చంద్రబాబు ఈ సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే భయమేస్తోంది అని ఆయన మాటల్లోనే ఇప్పుడు అది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైంది, ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఎందుకు అయితే లేదు అన్న చర్చ అయితే జరుగుతుంది కదా. ఇప్పుడు అదే రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ నివేరపరుస్తున్న అంశం అనమాట. సో ఈ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నెత్తిన పాలు పోసేలాగా ఈ కూటమి సర్కార్ పాలన జరుగుతుంది. వాళ్ళ మాటలు తీరు ఇక ఎట్లాగూ పచ్చ మీడియా భజన ఉంది కదా, వాళ్ళు వేసే అభూత కల్పనలు, వాళ్ళు రాసే తీటరాతలు రోతరాతలు ఇవన్నీ కూడా జనంలో కసిరేపుతాయన్నది గ్యారంటీ అనమాట. సో దాంతో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లైవ్లీగా ఉంటాడు. అలాగే ఆయన కనుక అంటే అంశాల వారీగా మొన్న రషీద్ ఇన్సిడెంట్ను తీసుకొని ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా చేసిన దీక్ష ఏదైతే ఉందో దేశం మొత్తంలో కూటమి సర్కారు దుర్నీతిని ఎండగట్టినట్టయింది. అట్లా ఛాన్సెస్ క్రియేట్ చేసుకొని ప్రజలకు దగ్గరగా ఉండి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఉంటామని గతంలోనే చెప్పినట్టు అట్లా ప్రజలకు అండగా కనుక నిలబడితే వైసీపీ చెక్కు చెదరదు, జగన్మోహన్ రెడ్డికి ఉండే చరిష్మా చెక్కు చెదరదు. ఇది అందరు చెప్తున్న మాట, ముఖ్యంగా రాజకీయాలని అవపోసన పడిన వాళ్ళంతా చెప్తున్న మాట. పైగా మొన్నటి ఎన్నికల్లో ఇంత దారుణమైన ఓటమి ఎదురైనా కూడా 40% ఓటు బ్యాంకును సెక్యూర్ చేసుకోవడం అన్నది అంత ఈజీ అయితే కాదు కదా. భారతదేశంలో మరి ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని రీతిలో అన్ని ఓట్లు పడ్డాయంటే మామూలు విషయం కాదు. సరే, ఇక ఈవీఎం గ్యాంబ్లింగ్, ట్యాంపరింగ్, మ్యానిపులేషన్ల గురించి మాట్లాడితే మళ్ళీ అది పెద్దగా అవుతుంది. ఎట్లా ఏదైనా కానీ విజయం విజయమే, ఓటమి ఓటమే. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పారిపోలేదు. ఇది క్లారిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.